నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పేదవాడి ఆకలి తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ఎంతగానో దోహదపడుతున్నాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు 3 పూట్ల పేదవాడు ఆకలి తీర్చడానికి ఎంతో దోహదపడుతున్నాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్ సలహా మండలి చైర్మన్ గా కార్పొరేటర్ చిత్తజల్ రాము నియమితులు కాగా సలహా మండలి చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో నాణ్యత, పరిసరాలు, పరిశుభ్రత మరియు క్యాంటీన్లకు కావాల్సిన ఇతర అవసరాలు తీర్చడానికి ఈ సలహా మండలి తోడ్పడుతోందని ఆయన వివరించారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవాడి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసి పేదవాడిని ఆకలితో ఉండే విధంగా మార్చిందని ఆయన విమర్శించారు. పేదవారి పట్ల జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏ విధంగా ఉంటుందో అన్నా క్యాంటీన్ రద్దు చేయడంలో సుస్పష్టమైందన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవారి ఆకలి తీర్చడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో గోరిపాటి గోపిచంద్, మోటమరి బాబా ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, కార్పొరేటర్లు సమదా కీర్తి, అన్నం ఆనంద్, దేవరపల్లి అనిత, దిందకుర్తి సుధాకర్, టీడీపీ నాయకులు కిలారి అచ్చయ్య నాయుడు, నాగబాబు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలా, వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో అయితే కిలో బియ్యం 2 రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు కూడా వరన్నం తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అదే స్ఫూర్తితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు దగ్గర 199 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో జరుగుతుంది. మరొక 63 కొత్త అన్నా క్యాంటీన్ని తెరిపించడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ప్రతి దగ్గర 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాన్ని కూడా ఇక్కడ అందించడం కూడా జరుగుతుంది. ప్రతి అన్నా క్యాంటీన్లో సుమారుగా 400 నుంచి 500 మంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదనంగా ఇంకా ఎక్కడ అవసరమైన కూడా పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ పేదలకి సేవ చేస్తున్నాం. ఈరోజు చూస్తే దగ్గర 2018వ సంవత్సరంలో ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించాం. ఆ రోజు నుంచి నిత్యం ప్రజలకు అందించాం. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి రావడం మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ కూడా మూసేసి ఇదే అన్నా క్యాంటీన్లో ఆ రోజున సచివాలయం తీసుకొచ్చి పెట్టారు. అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? పేదవాడికి కడుపు నిండా భోజనం చేయడం ఇష్టం లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మళ్ళీ తిరిగి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఇవాళ ఇవన్నీ కూడా చాలామంది డోనర్స్ ముందుకు వస్తున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా అన్నా క్యాంటీన్లకి నిధులు ఇచ్చి నడిపించడానికి కూడా ముందుకు వస్తున్నారంటే ఒక మంచి స్ఫూర్తి. మరి అటువంటి ఈ అన్నా క్యాంటీన్లకి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నిర్వహణ సక్రమంగా ఉండాలా. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే టిఫిన్ కానీ భోజనాలు కానీ ఒక క్రమశిక్షణగా ఇక్కడ ఎలా నిర్వహిస్తున్నారనేది మానిటర్ చేయడం కోసం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో చిత్తజల్లు రాము గారు, ఆయన కూడా ఒక స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. అదే కాకుండా ఒక కార్పొరేటర్గా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. అట్లాగే ఉడుత్తు శ్రీనివాస్ గారు, వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు. ఆకలి తీర్చే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 5 రూపాయలకే టిఫిన్ కానీ, భోజనం కానీ, సాయంకాలం టిఫిన్ కానీ అందజేస్తారు. ఇక్కడ చాలామందికి పేదవారికి, ఆకలితో ఉన్నవారికి ఈ అన్నా క్యాంటీన్స్ వల్ల ఎంతో ఉపయోగం కలుగుతూ ఉంది. మరి ఇటువంటి అన్నా క్యాంటీన్కి మన కార్పొరేటర్ చిత్తజల్లు రాము గారు ప్రెసిడెంట్గా అవటం చాలా హర్షణీయం. వారితో పాటుగా ఉడత్త శ్రీనివాస్ గారికి, సీతమ్మ గారికి కూడా ఈ యొక్క సేవాభావం కలిగించేటువంటి ఈ పదవులు ఇవ్వటం అనేది వాళ్ళు మరింత వాళ్ళ హయాంలో ఈ అన్నా క్యాంటీన్లు మరింత వృద్ధిపరిచి మంచి పేరు తీసుకురాగలరని చెప్పి ఆశిస్తూ ద్వారా అన్నా క్యాంటీన్లో
సలహా మండలి చైర్మన్గా మన కొల్లు రవీంద్ర గారు, అలాగే కూటమి తరఫున చిత్తజల్లు నాగరాము గారిని ఇవాళ నియమించడం జరిగింది. అలాగే సభ్యులుగా శ్రీనివాస్ గారు, పిన్నింటి సాయాదేవి గారిని కూడా నియమించడం జరిగింది. ఇవాళ ప్రతి పేదవాడు పట్టెడు అన్నం ఈ అన్నా క్యాంటీన్ ద్వారా తింటున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఏదైనా రూపాయి లేకపోతే ఒక 5 రూపాయలతో ఇక్కడ భోజనం, పొద్దున ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ కూడా భోజనం కూడా పెడుతున్నారు. ఇది బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నందమూరి తారక రామారావు గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అభివృద్ధి కార్యక్రమం రాము గారు వాళ్ళ సభ్యులు కూడా బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. క్యాంటీన్ అనేది పేద ప్రజలకు ఎంతో అండగా ఉంది. వాళ్ళు నిజంగా ఇంట్లో ఆరోగ్యం బాగున్న వాళ్ళు కానీ, పనికి అర్జెంటుగా వెళ్ళిపోవాలి, మేము టిఫిన్ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు కానీ, ప్రతి పేదవాడికి కూడా ఈ అన్నా క్యాంటీన్ రక్షణగా వలయంగా నిలబడుతుంది. నిజంగా ఇంటికాడ పెద్దవాళ్ళు 80 ఏళ్ళు వచ్చి ఇంట్లో వండుకోలేని వాళ్ళు భార్యాభర్తలు వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తున్నారు, వికలాంగులు చేస్తున్నారు, వితంతువులు చేస్తున్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయాన్ని చేసింది. గతంలో 5 ఏళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వం దీన్ని తీసేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని నెలకొల్పింది. రాబోయే రోజుల్లో మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నా, లేకపోతే వివాహ కార్యక్రమాలు చేసుకున్నా, ఇంట్లో బారసాలు చేసుకున్నా, ఏ కార్యక్రమం చేసుకున్నా మీ వంతు సహాయ సహకారాలు 5 రూపాయలు భోజనం టికెట్టు, టిఫిన్ 5 రూపాయలు. కాబట్టి మీ పేరు మీద పేదవాళ్ళందరూ కూడా అందించవచ్చు. అందరూ కూడా ఈ కమిటీ వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి దీనికి రాము గారు చైర్మన్గా, మరి ఉడత శ్రీనివాసరావు గారు, సీతమ్మ గారిని నంబర్లుగా, మిగతా ముగ్గురిని నంబర్లుగా వేశారు. అమరావతిలో నిర్వహిస్తున్న అన్నదాత మీకోసం శిక్షణ కార్యక్రమాలకు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు బయలుదేరారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అన్నదాత మీకోసం కార్యక్రమానికి సంబంధించి నిర్వహిస్తున్న అవగాహన, అమరావతిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు బయలుదేరారు. ఈ సందర్భంగా వెళ్తున్న బస్ కి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర 3 స్తంభాల సెంటర్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు అన్నదాత మీకోసం కార్యక్రమం నిర్వహించనుంది. ముందస్తుగా అమరావతిలో నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ పథకాలపై స్పష్టత ఇవ్వడం, వారి సమస్యలు తెలుసుకోవడం, ప్రత్యక్షంగా పరిష్కార మార్గాలు చూపడం ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. సర్వేల పేరుతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఒత్తిడికి గురిచేయవద్దని ఉద్యోగుల సంఘం నాయకుడు గోపీచంద్ విజ్ఞప్తి చేశారు. సర్వేల పేరుతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఒత్తిడి గురి చేయొద్దని ఉద్యోగుల సంఘం నాయకుడు గోపీచంద్ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈకేవైసీ తదితర సర్వేలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించాలని ఆదేశాలు సవరించాలని, దీనివల్ల ఉద్యోగులు ఒత్తిడి గురి అవుతున్నారన్నారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ వెసులుబాటు ప్రకారం 4-5 రోజుల్లో ఈ సర్వేలు పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని తెలిపారన్నారు. ఈ నెల 5వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సభకి హాజరవ్వాలని జి గోపీచంద్ పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మేము గౌరవ కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని కలిసి సచివాలయ ఉద్యోగుల్ని ఉదయం 6 గంటలకే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అవ్వచ్చు, ఈకేవైసీ సర్వే అవ్వచ్చు, ఈ సర్వేలు అనేవి ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేయాలని మన ఎంపీడీఓస్ అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్లు అవ్వచ్చు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. దీని గురించి ముఖ్యంగా మన ఉద్యోగులు దూరం నుంచి ప్రయాణం చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఉన్నారు. కనీసం కుటుంబంతో, ఫ్యామిలీతో అక్కడ ఉన్న హౌస్ హోల్డ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్ పనులు చూసుకునే అవకాశం కూడా లేకోకుండా కొంతమంది ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఒక హుకుం జారీ చేసే పరిస్థితి ఉంది. ఎవరైతే రారో వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉంటారు, మెమోలు ఇస్తూ ఉంటారు. వర్క్ కంప్లీట్ చేయకపోతే మిమ్మల్ని సస్పెన్షన్ రికమెండ్ చేస్తామని బెదిరింపు దూరంలో మాట్లాడే పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయండి. దయచేసి కాబట్టి ఈరోజు ఈ సమస్యను ఉద్దేశించి మేము గౌరవ కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారిని కలిసి మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఏపీజేసీ అమరావతి తరఫున మేము కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామండి. దీనిలో ఏంటంటే, సార్ దయచేసి ఉద్యోగులందరినీ ఉదయం 6 గంటలకు అవ్వకుండా ఆఫీస్ పని వేళల్లో ఏదో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల సమయంలో పని చేసుకునే విధంగా, సర్వేలు చేసుకునే విధంగా, కొంచెం మీరు కూడా వాళ్ళకి ఫీజిబుల్ టైంలో పనిచేసుకునే విధంగా, ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో పనిచేసుకునే విధంగా అవకాశం కల్పించాలని మేము కలెక్టర్ గారితో కోరడం జరిగింది. సార్ కూడా దీని గురించి స్పందించి పాజిటివ్గా స్పందించి ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉన్న డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్ నుంచి అవ్వచ్చు,
జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఒత్తిడి ప్రకారమే వీళ్ళు కూడా కింద స్థాయి ఉద్యోగులకి మనం ఇంత ఇలాంటి పరిస్థితులు ఈ వేళలో చేసుకోండి పనులని ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము సార్ని కలిసిన తర్వాత సార్ కూడా మ్యాక్సిమం 5-6 డేస్లో ఈ సర్వే అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఉదయం 6 గంటలే కాకపోయినా కానీ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కొంచెం ఎర్లీ అవర్స్లో వచ్చి కొంచెం ఆ సర్వేలు కంప్లీట్ చేసుకుని మన జిల్లాని టాప్లో ఉండే విధంగా ప్రోగ్రెస్ చూపించాలని సార్ కూడా మమ్మల్ని మా యూనియన్ తరపున సార్ మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఉద్యోగులందరికీ నేను తెలియజేస్తున్నాను, మీరు 6 గంటలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ఉద్యోగి కూడా 6 గంటలకు వెళ్ళాలని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ మాకు తెలియజేయండి. 6 గంటలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కనీసం ఆఫీస్కి 1 గంట ముందు ఒక 2 అవర్స్ ముందు వెళ్ళి సర్వే కంప్లీట్ చేసుకుని తర్వాత మీ వర్క్స్ చూసుకుని కొంచెం పని ఒత్తిడి అనేది మీరు కూడా ఎక్కువ ఒత్తిడికి గురవద్దు అనేది మా యూనియన్ తరపున మీకు తెలియజేస్తామన్నాము. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మేము ఏపీఎస్ అమరావతిగా పనిచేస్తూ ఉన్నాం. ఏపీఎస్ అమరావతికి అనుబంధంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ తరపున మేము పనిచేస్తూ ఉన్నాం. మా భావజాలాన్ని మా సిద్ధాంతాలని ఉద్యోగుల్లో తీసుకెళ్ళి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఏవైతే ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో నోషనల్ ఇంక్రిమెంట్ అవ్వచ్చు, ఎరియర్ బకాయిలు అవ్వచ్చు, ప్రమోషన్ ఛానల్ అవ్వచ్చు, ఈ మల్టిపుల్ బాసిజం, మల్టిపుల్ వర్క్ డివిజన్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి కూడా మా యూనియన్ తరపున మేము బలంగా ముందుకు తీసుకెళ్తాము. రేపు జరగబోయే 5వ తారీఖున ఏదైతే తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా విజయవాడలో జరగబోతుందో ఏపీఎస్ అమరావతి 4వ రాష్ట్ర మహాసభకి ఉద్యోగులందరూ తరలి రావాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. అమరావతిలో నిర్వహిస్తున్న అన్నదాత మీకోసం శిక్షణ కార్యక్రమాలకు కుర్తివెన్ను బంటమిల్లు నుంచి పెద్ద ఎత్తున రైతులు బయలుదేరారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అన్నదాత మీకోసం కార్యక్రమానికి సంబంధించి నిర్వహిస్తున్న అవగాహన అమరావతిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు కుర్తివెన్ను మరియు బంటిమిల్లి మండలాల రైతులు బయలుదేరారు. ఈ సందర్భంగా వెళ్తున్న బస్సుకి పెడన ఎమ్మెల్యే కాది కృష్ణప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు అన్నదాత మీకోసం కార్యక్రమం నిర్వహించనుంది. ముందస్తుగా అమరావతిలో నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా రాజకీయ నాయకులు మరియు అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి పంచసూత్రాల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులకు ప్రభుత్వ పథకాలపై స్పష్టత ఇవ్వడం, వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రత్యక్షంగా పరిష్కార మార్గాలు చూపడం ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. అమరావతి రైతన్న మీకోసం కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న సాగునీటి సంఘం అధ్యక్షులకి, డీసీ చైర్మన్లకి, నీటి సంఘం అధ్యక్షులకి, రైతులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే రైతులకి మంచి రోజులు వచ్చినాయి. రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలంటే రైతే రాజుగా మనం చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి పరిపాలన తెలియక ఏ యొక్క కాలువ కూడా తవ్వుకోకుండా మొలకల బారిన పడిపోయి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా, ఇన్సూరెన్సు మీరు కట్టద్దు, రూపాయి కట్టుండే నేను కడతానని చెప్పి రైతులను మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాగానే మొలకొస్తే ప్రతి ఎకరానికి 10,000 చొప్పున అన్నీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా డబ్బులు ఉండాలేకపోయినా ముందు మా పెడ నియోజకవర్గం ఉంటే ఈ తుమ్మిడి డ్రైన్ కానివ్వండి, అత్తమూరు డ్రైన్ కానివ్వండి, డ్రైన్లన్నీ కూడా నియోజకవర్గాల్లో ఉన్న డ్రైన్లన్నీ కూడా ఆయన ముందు చేయండి, తర్వాత ఎట్లాగొట్లా చేపిస్తానని చెప్పి చాలామందితో నమస్కారం అండి. మరి ఈ రోజున సాగునటి సంఘాల వారిని మరి నారా చంద్రబాబు నాయుడు గారు శిక్షణ నిమిత్తం మరి అమరావతికి పిలిపించడం జరిగింది. మరి గతంలో చూస్తే మరి పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసాం. గత 5 సంవత్సరాలు కూడా ప్రతి వ్యవస్థని నిర్లక్ష్యం చేసి పరిపాలన గాలి కొదిలేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి పోలవరాన్ని, అమరావతిని, రాష్ట్రాన్ని అన్నీ కూడా మరి పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశించారు. మరి 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమస్యని, ప్రతి వ్యవస్థని మరి గాడిలో పెడుతూ మళ్ళీ వాళ్ళ రైతులకు చూస్తున్నాం. రైతులు గతంలో చూస్తున్నట్టయితే ధాన్యం తోలితే మరి 6 నెలలకు మరి పైన కూడా డబ్బులు పడిన సందర్భాలు ఉండే కాదు. మరి ఏదైతే తుఫాన్లు వస్తే మరి ఏదైతే నీటి గుంటలు కానివ్వండి, మరి కాలువలు కానివ్వండి, పూడితిథులు లేకుండా పొలాలు మునిగిపోయి రైతులు మరి ఎన్నో ఇబ్బందులు పడ్డారు, నష్టపోయారు తీవ్రంగా. చాలామంది కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇవాళ అమరావతి చూస్తే మరి పిలుపు మేరకు రైతుల్ని అమరావతి
తీసుకురామని ఈ రోజున సబ్జెక్ట్ రైతుల కోసం తెలియజేయడానికి, రైతులకి ప్రతి ఒక్క పథకానికి చెప్పడానికి ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారు రైతులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి రైతు కూడా ఇవాళ ఎలా చేయాలి, రైతాంగం ఎలా ఇవ్వాలి, దాని మీద పరికరాలు ఎలా ఇచ్చేయాలి, రైతాంగం నిజంగా మరి 5 సంవత్సరాలు భ్రష్టపట్టింది. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి రైతుని ఆదుకునే ప్రసక్తి ఉందని చెప్పేసి ప్రతి రైతు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి ఏ అయితే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అందిస్తున్నారని చెప్పేసి. శ్రీరంగ నీతులు చెబుతున్న జగన్ పోలీసులు లేకుండా బయటకు రాగలరా అని మంత్రి కొల్లు రవీంద్ర సూటిగా ప్రశ్నించారు. నోరిప్పితే శ్రీరంగ నీతులు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి పోలీసులు లేకుండా బయటకు రాగలరా అని రాష్ట్ర ఎక్సైజ్ గనుల భూగర్భవన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూటిగా ప్రశ్నించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అమ్మటి రాంబాబు ఇంటికి పరామర్శ వంకతో వెళ్లిన జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రం రాక్షస సంస్కృతికి తెరలేపిన జగన్ రెడ్డికి ఎదుటివారికి నీతులు చెప్పే అర్హత లేదన్నారు. ఆయన చెప్పే శ్రీరంగ నీతులు చేసేది ఏదో అన్నట్లుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్న సంగతి ఆయన తప్ప అందరికీ తెలుసన్నారు. ఆడబిడ్డలను అవమానించడం వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టే విధిగా ఉందన్నారు. సీఎం చంద్రబాబుపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న అమ్మటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ చెందిన వారే కాకుండా ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఆ ఆగ్రహం కట్టలు తెలుసుకోవడంతో అభిమానులు అంబటి ఇంటికి వరకు వెళ్లారన్నారు. పోలీసులు లేకపోతే అంబటి రాంబాబు ఏమైపోయేవారో తెలుసుకోవాలన్నారు. అంబటి రాంబాబే కాదు, పోలీసులు లేకుండా జగన్ రెడ్డి బయటికి రాగలరా అని మంత్రి రవీంద్ర ఈ సందర్భంగా ప్రశ్నించారు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. ఈ రకంగానే నిస్సిగ్గుగా చేసేవేమో తప్పుడు పనులు, మాట్లాడేమో శ్రీరంగ నీతులు మాట్లాడతారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మీ అనుయాయుల్ని పంపించి ఆవేశాలు వచ్చినాయి, వాళ్ళకి ఉప్పు కారాలు తింటున్నారు, ఆవేశాలు రావా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మొన్న అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాయకుల్ని డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. పొలిటికల్గా మాట్లాడవచ్చు, పొలిటికల్గా విమర్శలు చేసుకోవచ్చు. అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగత హననానికి వాళ్ళు దిగజారుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి మళ్ళీ రాంబాబు మాట్లాడినట్టు తప్పే ఉంది, 2 మాటలు మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందనే కూడా ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేదు. ఎలా ఉంటుందిలే, ఎందుకంటే సొంత బాబాయినే హత్య చేసి మరి ఇవాళ కేసులకు కూడా వెళ్లకుండా, వాయిదాలకు కూడా వెళ్లకుండా తిరుగుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకుని అతని మీద అనేక కేసులు ఉన్నాయి, వాయిదాలకు వెళ్లకుండా తప్పించు తిరుగుతూ ఉన్నాడు. అంటే చట్టాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ మొన్న అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని కోర్టులు సైతం తప్పుపట్టినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళని నేను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా? అవన్నీ చేసుకోకుండా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతాడు, లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాడు. మనం చూసాం రప్ప అని చెప్పి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, పుట్టినరోజుకి మూగజీవాల్ని నరికి ఆ రక్తాలతో అభిషేకాలు చేయించుకోవటాలు. ఇది ఒక రాక్షస సంస్కృతికి ఒక నిదర్శనం. ఇలాంటి రాక్షసులకి ఈ భూమండలం మీద వాళ్ళకి నడిచే అధికారం కూడా ఉండదు. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా సరే ఏ ఆడబిడ్డకి అవమానించినా, ఇవాళ చూసాం ఆయన మాట్లాడిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద కానీ లేకపోతే ఇంకోటి మీద కానీ ఆయన చేసినటువంటి భాష ఆడబిడ్డలను అవమానించడమే. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి అవమానానికి తావు లేకుండా పెడన నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తారని ఎమ్మెల్యే కాగితి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. పెడన నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కృత్తివేణి మండలం గరిసపొడిలో 6.83 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించనున్న
33/11 kV నూతన విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయని పేర్కొన్నారు. పెడన పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరి ప్రజలకు ప్రమాదకరంగా మారాయని అన్నారు. కృత్తివేన మండల ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ఈ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం ప్రారంభమవుతుండటంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానివ్వండి, డిపార్ట్మెంట్ వారు వెంటనే సహకరించి, అంటే ఏమైనా డ్యామేజ్ పోల్స్ కానీ ఏదన్నా ఎక్స్టెన్షన్ లైన్స్ కానీ ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలు మనకు అందిస్తా ఉన్నారు. ఎక్కడ డ్యామేజ్ అయినా, ఇబ్బందులు కలిగినా కానీ ఎవరికి కూడా ఎటువంటి హౌస్ హోల్డ్స్ విషయం కానివ్వండి, రైతులకు కానివ్వండి, పొలాల్లో కానివ్వండి, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. మన నియోజకవర్గంలో మనం ఒక విధంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఎక్కువ నిధులు కూడా తెచ్చుకున్నాం. యాక్చువల్ గా చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు, ఈ ఎల్సిడి డిపార్ట్మెంట్ కి సంబంధించి చాలా వర్క్లు జరిగినాయి. మిగతా డిపార్ట్మెంట్ కానీ ఎక్కువ శాంక్షనింగ్ కానివ్వండి, సమస్యలన్నింటినీ కూడా ఎక్కువగా పరిష్కారం చేసుకుంటూ ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాను. ఇంకా ఏమైనా ఉన్నా కానీ డెఫినెట్ గా వాటన్నింటినీ కూడా చేద్దాం. డెఫినెట్ గా దీన్ని పూర్తి చేయడానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, నాయకులందరూ కూడా పూర్తిగా మీరు ఇంకా మరింత సహకారం చేసినట్టయితే ఇది త్వరలోనే పూర్తి చేసి రైతులందరికీ కూడా ఇది ఇబ్బంది లేకుండా మంచి క్వాలిటీ కరెంటుని కూడా అందిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మరి చూసినట్టయితే ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు కాబట్టి మనం ఒక సోలార్ మీద కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోలార్ ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించాలని చెప్పి ముందుకెళ్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి మీరందరి యొక్క సహకారం కావాలి. ఈ రోజున ఎక్కువగా మరి మనమే చూస్తా ఉన్నాం, ఇక్కడ చూసినట్టయితే వినియోగం పెరిగిపోతా ఉంది. వినియోగ జనరేషన్ అనేది ఎట్లాగా కొంచెం పెరుగుతుంది, వినియోగం అనేది అమాంతంగా పెరిగిపోవటం వల్ల మరి సోలార్ పవర్ కనుక మనం డెఫినెట్ గా మనం కూడా మన ఇళ్ల పైన అమర్చుకున్నట్టయితే సోలార్ ని డెఫినెట్ గా ఇటువంటి సమస్యలు, లో వోల్టేజ్ సమస్యలు లేకుండా మనకి మంచి జరుగుద్ది. ఇప్పుడు సోలార్ కి సంబంధించి చాలా మందికి మీరు ఎవరైనా పెట్టించుకున్నారు ఇక్కడ? మాజీ మంత్రి అంబటి రాంబాబుని అంతం చేయడానికి కూటమి కుట్ర పడుతోందని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం రాజకీయం చేయాలని చూసి కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులాలు, మతాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం పాలన నడిచిందని అన్నారు. ఎక్కడ కాపు కులస్తులు ప్రభుత్వానికి దూరం అవుతారని భయంతో జోగి రమేష్ నివాసంపై దాడి చేశారని, వైసీపీలో కాపు కులంలో దీటైన నాయకుడు అంబటి రాంబాబుని ఎదుర్కోవడానికి సాధ్యపడక ఆయనను అంతం చేయడానికి కూటమి కుట్ర పడుతోందని ఆరోపించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో లెక్కర్ బాటిల్కు అధికంగా 20 నుంచి 30 రూపాయలు ఎమ్మెల్యే మండలి కుటుంబం వసూలు చేస్తోందని నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో అవనిగడ్డ జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, రేపల్లి శ్రీనివాసరావు, నలుకుర్తి రమేష్, చింతలపూడి బాలభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. దారిలో ఆపి ఒక మహిళ గ్రంథాలయ చైర్మన్ బండ బూతులు తిడతా కర్రెచ్చుకుని ఎమ్మడిపడి అంబటి రాంబాబు లంచావాడకి ఆగరా అని చెప్పి ఒక మహిళ గారు అటువంటి బూతులు తిట్టి ఎమ్మడిబడి కొడదామని చంపుతానికి ప్రయత్నం చేస్తుంటే ఒక మనిషి భరాయించలేక అతనికుంట సహనాన్ని కోల్పోయి ఏదైనా ఒక మాట మాట్లాడాడు. వెంటనే ఇంటికి వచ్చి రిలైజ్ అయ్యి ఆ స్థాయిలో ఉన్న మనిషిని నేను అట్లా మాట్లాడుతూ తప్పేదని చెప్పి మీడియాలో చెప్పారు. దీన్ని అవకాశంగా తీసుకుని కుట్రపూరితంగా రాంబాబు గారికి మీద దాడి చేసి చంపుదామని రాంబాబు గారిని అంబటి రాంబాబు గారిని చంపేద్దామని చెప్పి ఆయన మీదకి వెళ్ళి ఇళ్ళ మీద కళ్ళతో ఇక్కడున్న కనపర్తి శ్రీనివాస్ కూడా నా కొడక లంచోడకని బుద్ధిచ్చాడు. ఇప్పుడు ఈయన ప్రజలకి మంచి చేసి నీతులు చెప్పి ఓటేయించుకునే పరిస్థితి అధికారం ఉన్నవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి బూతులు తిట్టి బండ బూతులు తిట్టి కొడటానికి చంపడానికి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కోత రేటు దూరంలో పోలీసు బెటాలియన్ రాంబాబు గారు తప్పు చేశాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, నా మీద కేసు పెడితే నేను లీగల్గా ఎదుర్కొంటాను, ఇది మాత్రం నాది పొరపాటు అని చెప్పాడు. ఇప్పుడు అన్నీ అరెస్ట్ చేయకోకుండా ఒక 5-6 గంటలు ఇంట్లో పెట్టి గొడవ చేసి చంపడానికి వీలు కానప్పుడు మళ్ళా పోలీసులు అరెస్ట్ చేసి ఆ పోలీసు అంతా వెళ్ళిపోయిన తర్వాత కారు వద్దకు అంత ముందే కారు పాల్గొంటారు ఇల్లు తగలేయడానికి
రూపొంది ఇచ్చారు, ఈ ప్రయత్నం చేశారు. ఇదంతా ఎట్లా ఉందంటే ఒక బీభత్సాన్ని సృష్టించడం కోసం రాంబాబు అనేవాడు వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాటని ప్రజల మధ్యలోకి ఫోర్స్గా తీసుకెళ్లే శక్తి ఉంది కనుక వాళ్ళని అంతం చేద్దామనే ప్రయత్నం, రాంబాబు గారిని అంతం చేద్దామనే ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి పాపిష్టి ప్రపంచ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో అనేక పథకాలు సాధించిన వరద భీమేశ్వరరావుకి ప్రజలు నీరాజనాలు పట్టారు. పెడన పట్టణంలోని 11వ వార్డు శ్యామలనగర్ లో నివాసం ఉంటున్న చేనేత వర్గానికి చెందిన 23 సంవత్సరాల గల వరద భీమేశ్వరరావు నేపాల్ జరిగిన ప్రపంచ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో 8 గోల్డ్ పథకాలు, 1 సిల్వర్ పథకం సాధించి భారతదేశానికి గౌరవం తీసుకొచ్చారని పలువురు పేర్కొన్నారు. ఆ పథకాలు సాధించి తిరిగి పట్టణానికి చేరుకున్న భీమేశ్వరరావుకి పట్టణ ప్రముఖులు, ప్రజలు, కర్ణభక్తి సేవా సంఘం సభ్యులు స్వాగత ర్యాలీ నిర్వహించి వీరాజనాలు పట్టారు. ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో 8 గోల్డ్, 1 సిల్వరు సంపాదించాను. మళ్ళీ నేపాల్ తరఫున శ్రీలంక తరఫున కూడా వెళ్ళబోతున్నాం. మళ్ళీ నేను మే నెలలో మీ అందరూ సహారం ఉంటే మళ్ళీ మే నెలలో కూడా వెళ్ళి ఘన విజయం చేతికి రావాలని చెప్పి భారతదేశం తరఫున పోటీ చేసి 9 గోల్డ్ పథకాలు, 1 సిల్వర్ పథకం గెలిచి అత్యంత అరుదైన గౌరవాన్ని ఇండియాకి, మన పెడలకి తెచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వెయిట్ లిఫ్ట్లో ఘన విజయం సాధించినందుకు మన పెడల తరపున మా కళ్యాణ మండపం సంఘం తరపున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, మరి ఈ పథకాలు సాధించడం వల్ల మన పెడలకు ఎంతో గర్వకారణం. వరద భీమేశ్వరరావు గారు ఇన్ని పథకాలు ఈ 63 సంవత్సరాల వయసులో ఇన్ని పథకాలు సాధించడం ఎంతో సంతోషకరం. రేపు రాబోయే రోజుల్లో కూడా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.